ఇంతకంటే భయం వేసేవి ఇంకేమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఒంటరిగా రూమ్లో ఉండడం అంటే భయం. ముఖ్యంగా లాక్ అయిన రూమ్లో ఉండడం అంటే ఇంకా భయం. అవును, ఇప్పటి వరకు మీరు నన్ను అడిగారు, మరిప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. అడగండి. ఇంతకీ మీకేదంటే భయం? ఈ భయాలు గీయాలంటూ ఏమి ఉండవు. మీ బిల్డప్లు చూస్తుంటేనే అర్థమవుతుంది మీరు నిజం చెప్పడం లేదని. లేదు మంజు మేడం, భయానికే నేనంటే భయం. దడ, వణుకు. సత్య గారు, మీకు బల్లంటే భయం అన్న సంగతి నాకు బాగా తెలుసు. మీకు భయం ఉందో లేదో ఇప్పుడే చెప్తాను. నిజం చెప్పండి. ఇంకా మీరు నమ్మటం లేదా? నమ్మకపోతే నమ్మకపోండి. ఈ సత్య ఎప్పుడు సత్యమే చెప్తాడు. ఆహా, సత్య గారు బలి. మంజు మేడం, బల్లంటే భయం ఉంది. బల్లి ఎక్కడుంది? మీ కాళ్ళ మీదే పాకుతుంది. మంజు మేడం, దేనికి భయపడు, కానీ బల్లంటే కొంచెం భయపడతాను. ఊరికే చెప్పాను సత్య గారు, నాకు తెలుసు మీకు బల్లంటే భయమని. సత్య, నవ్వి నవ్వి బుగ్గలు నొప్పెడుతున్నాయి. చాలా రోజుల తర్వాత ఇంతలా నవ్వాను. హ్యాపీగా ఉన్నాను. మంజు, సత్యతో కలుసుంటే నీ జీవితం కూడా ఇంతే సంతోషంగా ఉంటుందని నాకు అనిపిస్తోంది. ఒక్కసారి ఆలోచించు. అంటే సత్య గారితో నేను కలుసుంటే ఇంత హ్యాపీగా ఉంటానా? కిరణ్మయ ఒక్కత్తి సత్యను ఆ కాకి పిల్లని ఎక్కడికి తీసుకెళ్ళిందో ఏమో. గట్టిగా అడుగుదామని అనుకుంటే కోర్టు పంపించింది అని ఉంటుంది. చిచి చిచి, ఏం అర్థం కావడం లేదు. అసలు వీళ్ళిద్దరూ విడిపోవడానికి సలహా ఇస్తుందా, లేక కలిసి ఉండడానికి సలహా ఇస్తుందా? సారీ సత్య గారు. మీరెందుకు సారీ చెప్తున్నారు? గుద్దింది నేనే కదా. మరి నేను కూడా మీకు తగిలాను కదా. అయితే మీరు నాకు సారీ చెప్పండి. సారీ. అమ్మో, ఇదెంత దూరం వెళ్ళింది. నా కొడుకునే సారీ చెప్పమంటుంది. అయినా ఇదంతా సత్య దానికిచ్చిన చనువు. మంజు మేడం, ఇంకా మీకు ఏమంటే భయం? మీ అమ్మగారంటే ఎంతో భయం సత్య గారు నాకు. వెళ్దామా? సత్య, ఏంటమ్మా? నీకు ఆ కాకి పిల్లకు కోర్టు 6 నెలలు టైం ఇచ్చింది హ్యాపీగా తిరగడానికి కాదు.
ఒకరికొకరు చెట్టా పట్టాలేసుకొని సరదాగా నవ్వుకోవడానికి కాదు. విడిపోవడానికి ఒక కారణం చెప్పమన్నారు. కారణం చెప్పడానికి మీరు కాలం వెళ్లదీస్తున్నారు. లేదమ్మా, కిరణ్మయి గారు చెప్పింది నిజమే. కలిసి ఉంటేనే విడిపోయే కారణం దొరుకుతుంది. ఆ కారణాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోమని చెప్తుంది. సరే సరే, నువ్వెళ్ళు. ఆగు. నువ్వు ద్విపాత్రాభినయం బాగానే చేస్తున్నావు. మనిషి ముందు ఒకలాగా, మనిషి వెనక ఇంకోలాగా. నేనేం చేశానండి? మీరు విడిపోవడానికి బలమైన కారణం చెప్పమంటే మీరసలు ఆ విషయమే మర్చిపోయారు. మర్చిపోలేదండి. అదే పని మీద కిరణ్మయి గారు తీసుకువెళ్లారు. చూడు కాకిపిల్ల, ఇప్పుడు మీరిద్దరూ లోపలికొస్తుంటే చూశాను. ఒకరి మీద ఒకరు పడిపోయి గుద్దుకొని సరదాగా సారీలు చెప్పుకోవటం. ఆహా, నేను చూడలేదనుకుంటున్నావా ఏంటి? ఆ నవ్వులెందుకొస్తున్నట్టు? నువ్వనుకోవాలే కాని ఒకే ఒక్క కారణం సత్యం మీద చెప్పేసి విడాకులు తీసుకొని ఇక్కడి నుంచి చెక్కేయచ్చు. సత్య గారి మీద లేనిపోని అబద్ధాలు చెప్పలేను. సత్య మగాడు. జరిగిన విషయం త్వరగా మర్చిపోయే అవకాశం ఉండొచ్చు. నువ్వు నీ జీవితం ఆగమయ్యిందని దెబ్బతిన్న పులిలా ఉండాలి. కాని అలా ఉండటం లేదు. ఎంచక్కా సత్యతో ఎంజాయ్ చేస్తున్నావు. వాణ్ణి పిచ్చోణ్ణి చేసి వాణ్ణి నీ వెనకాల తోకాడించుకుంటూ వచ్చేలా చేశావు. తేరగా ఇంట్లో తిండి దొరుకుతుంది. బయటికి పోతే ఎంతంటే అంత ఖర్చు చేస్తావు. బిల్లు మాత్రం నా కొడుకుతో కట్టిస్తావు. ఇంకేంటి, పండగే పండగ. హే, నీ కంట్లో నుంచి కారే కన్నీరు కూడా దొంగ కన్నీరే. ఏడ్చింది చాలు కాని నువ్వే సత్యాకి దూరంగా ఉండాలి. కిరణ్మయి గారు టాస్క్లు ఇస్తున్నారు. అవి చేయకపోతే నేరం అవుతుంది. ఏ ఆపా. ఆ కిరణ్మయి కథ ఏంటో అది తేలుస్తాను. వెళ్ళ. కిరణ్మయి, నేను నీ రూట్లోకే వచ్చేసి ఇక ఆడతాను చూడు గేము. విశ్వ, సత్య మంజు విడిపోతారని నేనైతే అనుకోవడం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి వార్త చెప్పావు. ఎందుకు విడిపోరు? ఫోన్లో కిరణ్మయి నేను మాట్లాడుతుంటేనే మనమ్మ ఆవేశంగా ఊగిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా గొడవ చేస్తుందా ఏంటి? మని కిరణ్ వచ్చింది కోర్టు పంపించబట్టి. అది సరే, ఆ విషయం తర్వాత మాట్లాడతాను. మేడం, మీరు చెప్పండి. సత్య ఆ కాకి పిల్ల విడిపోకుండా ఉండడానికి అంతలా అతుక్కున్న బంధం ఏంటో? మేడం, మీరంటే నాకు గౌరవం ఉంది. నా భర్త అంటే నాకు ప్రేమ ఉంది.